గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ రాంబాబు, ఆర్థోపెడిక్ సర్జన్. సో మోకాలు నొప్పి వచ్చినప్పుడు, అంటే ఏ దెబ్బ తాకున్నా కూడా మోకాలు నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? నెంబర్ 1, మోకాలు నొప్పి 2 వారాల కంటే ఎక్కువ రోజులు ఉన్నప్పుడు, మోకాలు నొప్పితో పాటు మోకాల వాపు కూడా వచ్చినప్పుడు, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నొప్పి వచ్చినప్పుడు, కొంతమంది కూర్చొని లేచేటప్పుడు నొప్పి వస్తుంది. ఆ సిచ్యువేషన్లో నెక్స్ట్ నడిచేటప్పుడు కొంతమందికి ఇన్స్టెబిలిటీ అంటాం, అంటే పట్టు దొరకకుండా కాళ్ళు జారిపోయిన ఫీలింగ్ వస్తుంది. అట్లాంటప్పుడు కన్సల్ట్ అవ్వాలి. అది కాకుండా మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు నొప్పి వచ్చినా కూడా కన్సల్ట్ అవ్వాలి. కొంతమంది నైట్ టైం పెయిన్ వస్తుంది. సో రాత్రిపూట నొప్పి వచ్చింది అనుకోండి, కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో కొన్నిసార్లు కాళ్ళు ముడుచుకున్నప్పుడు, జాపినప్పుడు మోకాల్లో క్లిక్ అని సౌండ్ వస్తుంది. సో సౌండ్తో పాటు పెయిన్ వచ్చింది అనుకోండి, కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ కొన్నిసార్లు కాళ్ళు ముడుచుకున్నప్పుడు కాళ్ళు లాక్ అయిపోతుంది, అంటే కాళ్ళు ముడుచుకున్నప్పుడు కాళ్ళు మళ్ళీ జాపడానికి రాదు, దాన్ని లాకింగ్ అంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కంపల్సరీగా సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.